అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ మరింత వేగవంతమైంది. సరిగ్గా నవంబర్ 5 నాడు మరొక 2 నెలలు కూడా లేదు, 55 రోజులు మాత్రమే ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికల ప్రక్రియలో బిగ్ ఫైట్. ఇవాళ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడుతున్న డెమోక్రటిక్ అభ్యర్థి, రిపబ్లికన్ అభ్యర్థి ఇద్దరి మధ్యన మనకు పోటీ జరుగుతుంది. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ గతంలో మాజీ అధ్యక్షుడు, ఆయన 4 ఏళ్ళు చేశారు. 2000 నుంచి 2024 వరకు ఇప్పుడు జో బైడెన్ డెమోక్రటిక్ అభ్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి మనకు డొనాల్డ్ ట్రంప్ గతంలో అధ్యక్షుడిగా చేశారు. అయితే జో బైడెన్ తన రంగం నుంచి తప్పుకోవడం, వయసు రీత్యా కళ్ళు కనపడకపోవడం, గుర్తుంచుకోకపోవడం, అల్జీమర్స్ రావడం, ఇవన్నిటి వల్ల మరి పార్టీ మొదలు డొనాల్డ్ ట్రంప్కు వ్యతిరేకంగా జో బైడెన్ దించి, ప్రస్తుత అధ్యక్షుడిని దించి, తర్వాత ఆయన వద్దనుకొని ఇప్పటి ఉపాధ్యక్షురాలు, అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, భారతీయ మూలాలు గల వ్యక్తి, నల్లజాతి మూలాలు గల వ్యక్తి, ఆమెను ఈ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. గతంలో మొదలు జో బైడెన్ ప్రత్యర్థిగా ఉన్నప్పుడు డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్ మధ్యన మాటలు యుద్ధాలు జరిగినాయి. పెద్ద ఎత్తున మనకు పార్టీ ప్రైమరీస్ గెలవడానికి కూడా వాళ్ళ పార్టీలో కొట్లాడారు. ఆ తర్వాత మరి ఇద్దరి మధ్యన కూడా అధ్యక్ష ఎన్నికల్లో డిబేట్లు కూడా జరిగినాయి. కానీ ఎప్పుడైతే డెమోక్రటిక్ పార్టీ నుంచి మరి జో బైడెన్ పక్క తెంపించి వాళ్ళు కొత్తగా ఈ కమలా హారిస్ను ముందుకు తీసుకొచ్చారో అప్పటి నుంచి మరి ప్రైమరీస్లో పూర్తిగా గెలిచి ఇప్పుడు ఇద్దరు అభ్యర్థులు అటు ఇటు ఖరారు అయిపోయారు. డొనాల్డ్ ట్రంప్కి అట్లాగే కమలా హారిస్కు ఇద్దరి మధ్యన ఫస్ట్ బిగ్ డిబేటు ఇవాళ జరిగింది. వాళ్ళంటే 11 సెప్టెంబర్. 11 సెప్టెంబర్కు మరొక చరిత్ర ఏముందంటే, ట్విన్ టవర్స్ ఆనాడు మనకు ముస్లిం తీవ్రవాద సంస్థలు ఆనాడు ట్విన్ టవర్స్ను అమెరికాలో కూల్చడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలు మనందరికీ తెలుసు. అనుకోకుండా కాకతాళీయంగా ఇవాళ ఈరోజే ఈ అమెరికా అధ్యక్ష ఎన్నికల అభ్యర్థుల ఫస్ట్ డిబేట్ జరిగింది. హాట్గా జరిగిన ఈ డిబేట్లో మరి చాలా వరకు అమెరికన్ కాన్స్టిట్యూషన్ క్లబ్లో ఇది జరిగింది. చాలా వరకు గతంలోని అనుభవాలను దృష్టిలో పెట్టుకొని చాలా జాగ్రత్తలు కూడా తీసుకున్నాను. మొదటిగా అంతకుముందు ట్రంప్కి, జో బైడెన్కి, అభ్యర్థి జో బైడెన్ ఉన్నప్పుడు జరిగిన దానిలో పేపర్ వెయిట్ విసుకునే దాకా వెళ్ళింది. మాటలు తూటాలే కాదు, భౌతిక దాడుల్లో కూడా పాల్పడతారన్నంత గందరగోళం నెలకొన్నాయి. కనుక అట్లా కాకుండా ఈసారి ఈ డిబేట్ నిర్వహించేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. పెన్ను, పేపర్ తప్ప మిగతా ఏమీ లేదు. నెంబర్ 1. రెండవది, మాటల తూటాలు అడ్డం రాకుండా ఒకరు మాట్లాడుతున్నప్పుడు మరొకరు మాట్లాడకుండా వారి మైక్ని మ్యూట్ చేశారు. అట్లానే పెద్ద ఎత్తున ప్రేక్షక సందోహంతో అటుపక్కన జై జై నాయక, హై హై నాయక అనకుండా పబ్లిక్ను కంట్రోల్ చేయడానికి అవసరమైతే వీళ్ళిద్దరి మధ్యనే చర్చను కొనసాగించే ప్రయత్నం చేశారు. ఇది ఆదర్శనీయమైంది. అమెరికా ఎన్నికలు ఎట్లా జరుగుతాయో మనం గతంలో మాట్లాడుకున్నాం. అంటే మనకు ఈ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ ఎట్లా జరుగుతాయి, కాంగ్రెస్ ఏమిటి, అట్లానే అమెరికన్ కాంగ్రెస్ ఏమిటి, అట్లాగే ఎవరికి ఎన్ని ఓట్లు రావాలి, 50 రాష్ట్రాల్లో ఎవరికి ఏ మద్దతు ఉంటుంది, ఇవన్నీ ముందు మాట్లాడుకుంటాం. కానీ ఎన్నికల ప్రక్రియలో అధ్యక్ష తరహా ఎన్నికల్లో ఈ అధ్యక్షునికే డైరెక్ట్ ఓటు ఉంటుంది. కనుక ఆ ఓట్లలో ఎవరైతే ఎలక్టోరల్ కాలేజీకి ఎవరు ఎన్నిక అవుతారో దాన్ని బట్టి మెల్లమెల్లగా ఎవరి మద్దతు ఎవరికి ఎంత ఉంటుందో చెప్పవచ్చు. విరాళాల సేకరణ జరిగింది. ఇప్పటికే ఇరుపక్షాలు మాట్లాడుకోవడానికి అవసరమైన ఖర్చులు కూడా చేయడానికి విరాళాలు సేకరించుకున్నారు. ఇవాళ ఫస్ట్ డిబేట్లో 4-5 అంశాలు ప్రధానంగా వచ్చాయి. జనరల్గా అమెరికా ఎన్నికల్లో ఇవే ప్రధానంగా వస్తాయి. అందులో ముఖ్యంగా విదేశాంగ విధానం, ఆర్థిక విధానం, దాంతోపాటు సామాజిక విధానాల మీద కూడా చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ఇవాళ డిబేట్లో కమలా హారిస్ మాట్లాడుతూ ట్రంప్ పాలన గతంలో, అంటే ఈ 4 ఏళ్ళు కాకుండా అంతకుముందు 4 ఏళ్ల ట్రంప్ పాలనలో జరిగిన ఆర్థిక, సామాజిక, రాజకీయ విధ్వంసాన్ని కూడా ఆయన పేర్కొన్నది. విదేశాంగ విధానంలో ట్రంప్ దూకుడుగా పోయాడని, ట్రంప్ ఆ దూకుడుతనంతో అనేక అనర్థాలు జరిగినాయని, ఆర్థిక వ్యవస్థ ధ్వంసమైందని, ద్రవ్యోల్బణం పెరిగిందని, నిరుద్యోగం పెరిగిందని, అట్లానే మనకు సామాజికంగా చూస్తే మరి సంతానోత్పత్తి నశించిందని, ముఖ్యంగా ఆయన అన్నమాట కట్టుబడి ఉండకుండా బయట నుంచి వచ్చే వలసలు పెరిగాయని, ఆయన అమెరికన్ ఫస్ట్ అన్నారు కానీ అమెరికాను వెనక్కి నెట్టారని చెప్పి అనేక అంశాలలో ఆమె ట్రంప్ మీద ఆరోపణ చేసింది. సరిగ్గా అవి ఆరోపణలు తిప్పికొడుతూ ట్రంప్ హారిస్ను కూడా ఇప్పుడు మీ జో బైడెన్ పరిపాలనలో ఉన్న దాన్ని మీరు ఏం చేస్తున్నారు, ఇప్పుడు చేసేది అదే కదా అని చెప్పి ఆర్థిక విధ్వంసాన్ని, ద్రవ్యోల్బణం పెరగడము, అట్లాగే విదేశాంగ విధానంలో లోపాలు, ఇవన్నీ కూడా ఆయన కూడా అటు నుంచి ఏకవులు పెట్టారు. సామాజిక అంశాలలో చేస్తే సంతానం గురించి, అట్లా విడాకుల గురించి, అట్లాగే మనకు IVF ద్వారా సంతానం గురించి
కొత్తగా ట్రంప్ కూడా కొన్ని సూచనలు చేశారు. అంటే ఈ రకంగా చూసుకుంటే మొత్తం అన్నీ చూస్తే మనకు ఆర్థిక, సామాజిక, రాజకీయ, విదేశాంగ విధానాల చుట్టే ఈ మొత్తం తిరిగింది. ముఖ్యంగా నిరుద్యోగము వీటి చుట్టూ కూడా తిరిగింది. అంటే ఇద్దరు పరస్పరం ఆరోపించుకున్న దానిలో జో బైడెన్ ప్రెసిడెంట్గా, నేను ఉపాధ్యక్షురాలుగా, మేమిద్దరం గత 4 ఏళ్ల విధ్వంసం ఏదైతే అంతకుముందు మనకు ట్రంప్ 2000 వరకు ఉన్నాడు కదా, ఆయన 2000 నుంచి 2009 ఉన్న అంతకుముందు 2000 వరకు ట్రంప్ అధికారంలో ఉన్నాడు కనుక ఆయన చేసిన విధ్వంసాలు సరిదిద్దడానికి మాకు సమయం సరిపోలేదు, ఈ 4 ఏళ్ళు అదే తిప్పబడుతున్నామని చెప్పి హారిస్ ట్రంప్ను వ్యతిరేకించింది. కనుక ఈసారి ప్రత్యేకత ఏంటంటే ఇప్పటి వరకు 230 సంవత్సరాల ప్రజాస్వామ్య పాలనలో అమెరికాలో ఒక్కరు కూడా మహిళా ప్రెసిడెంట్గా ఎన్నికలేదు. అసలు అక్కడ దాకా రాలేదు. చాలామంది అక్కడ దాకా రాకుండానే వెనుక పార్టీలోని గెలవలేకపోయారు. అంటే ఇంట గెలిచి రచ్చ గెలవాలి కదా, మొదలు ప్రైమరీస్లో పార్టీలో గెలవాలి, ఆ తర్వాత పార్టీల అభ్యర్థులు ఖరారైన తర్వాత మరి ప్రజల్లో గెలవాలి. కనుక ప్రజల్లో కాదు, మొదలు పార్టీలోనే ఆ వివక్ష కొనసాగింది. ముఖ్యంగా అమెరికాలో 2 రకమైన పెద్ద వివక్ష, ఒకటి వర్ణ వివక్ష, రెండోది ఏమో లింగ వివక్ష. లింగ వివక్ష చూసుకుంటే ఇప్పటి వరకు ఒక్కరు కూడా ఈ 230 సంవత్సరాల ప్రజాస్వామ్య చరిత్రలో అమెరికాలో ఒక మహిళ ప్రెసిడెంట్ కాలేకపోవడం అంటే శోచించదగ్గ విషయం, ఆలోచించదగ్గ విషయం. అంటే ఎంత లింగ వివక్ష ఉందో నాకు అర్థమవుతుంది. అన్ని అవరోధాలు పక్కకు పెట్టి ఒక రకంగా జో బైడెన్ వీక్ కావడం వల్లనే కమలా హారిస్ తప్పనిసరి ఆమెను తీసుకొచ్చారని మనకు అనిపిస్తుంది. ముఖ్యంగా ఏంటంటే ఆమె మూలాలేమో భారత, ఇతర దేశాల మూలాలు ఉన్నాయి. అట్లానే మరి ఆమె జాతి వివక్షను ఎదుర్కొంటుంది, వర్ణ వివక్షను ఎదుర్కొంటుంది. అటువంటి ఆమెను ఇవాళ డెమోక్రటిక్ పార్టీ నుంచి నిలబెట్టడం అనేది ఒక రకంగా చెప్పాలంటే గొప్ప సాహసంగా చెప్పుకోవచ్చు. అట్లా మొట్టమొదటి ఈ మరి మహిళా ప్రెసిడెంట్గా మరి పేరు తెచ్చుకుంటుందా, రేపు పొద్దున గెలిచి చరిత్ర సృష్టిస్తుందా అనేది కూడా మనకు ఒక సవాలుగా మిగులుతుంది. అందుకని ఇవాళ అమెరికా ఎన్నికల్లో పరస్పరం వీళ్ళు మాట్లాడుకుని ఫస్ట్ డిబేట్ మాత్రమే, ఇంకో డిబేట్ జరుగుతుంది చివరికి నవంబర్ 1 మంగళవారం, ఈసారి 5వ తారీఖు వస్తుంది. 5 నవంబర్ నాడు మరి పెద్ద దేశవ్యాప్తంగా ఎన్నిక జరుగుతుంది. ఆ ఎన్నికల తర్వాత గెలిచిన వాళ్ళని ప్రకటించడానికి నెలల తరబడి టైం పడుతుంది. ఒక్కోసారి అయితే 1-2 నెలలు కూడా పట్టవచ్చు. జనవరి నుంచి కొత్త ప్రెసిడెంట్గా గెలిచిన వారు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ దశలో మరి ఎవరు తగ్గారు, ఎవరు పెరుగుతున్నారని ఒకసారి ఆలోచన చేస్తే కొన్నిసార్లు ట్రంప్ బాగా పెరిగారు హారిస్ మీద అని వార్తలు వస్తున్నాయి. కొన్నిసార్లు ఇటు పక్కన మరి జో బైడెన్ కూడా సమర్థించిన దానిలో చూసుకుంటే జో బైడెన్ మనకు కమలా హారిస్కు ఒక గుదిబండ అవుతారా, ఆ పాలన మరి ఈమెకు నష్టం చేస్తుందా అంటే రీసెంట్ పరిపాలన కదా అని చూసుకుంటే మరి హారిస్ కూడా ఎదురెత్తుంది ట్రంప్తోనే ఒక మాట అంటున్నారు. మొదలు జో బైడెన్ నాకు సరిపోడు, పెద్ద సమస్య కాదు పోమన్న ట్రంప్ కమలా హారిస్ ఎంపిక కాగానే ఆమె ఇంకా ఈజీగానే ఆమెను గెలవగలుగుతా అని బీరాలు పలికారు. ఇప్పుడు మొత్తం మీద ట్రంప్ మీద హత్యా ప్రయత్నం మధ్యవస్థ జరిగింది. అది కొంత సానుభూతిని సృష్టించింది ఆయన వైపు. ఆ తర్వాత ఆయన విధానాలు, దూకుడుతనం ఇవన్నీ కూడా ఆయనకు మాట